Ready to move in premium triplex villas at Kollur APR Projects. ప్రేమ పేరుతో ఓ విధి వంచితురాలైన యువతిని ట్రాప్ చేశాడు యువకుడు. మాయమాటలు చెప్పాడు. మనసిచ్చానని, మనువాడతానని బాసలు చేశాడు. అవసరానికి వాడుకున్నాడు. ఫలితంగా దివ్యాంగురాలైన యువతి గర్భం దాల్చింది. కవల పిల్లలకు జన్మనిచ్చింది. బాబు పాపను అపురూపంగా చూసుకోవలసిన ఆ దుర్మార్గుడు కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా పార్పెల్లి తండాలో పంచపూల అనే యువతి పుట్టుకతో దివ్యాంగురాలు. ఉట్నూర్ ఏపీఆర్ఎస్ లో ఇంటర్ పూర్తి చేసింది. 2016లో సాయికృష్ణ అనే యువకుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ప్రేమను అంగీకరించని పంచపూల తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటివేశారు. యువతిని వెంట తీసుకుని వచ్చిన సాయికృష్ణ కొద్ది రోజులు మంచిగానే చూసుకున్నాడు. 2021లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. భర్త వేధింపులు తాళలేక పంచపూల పెద్ద మనుషులను ఆశ్రయించింది. దీంతో భర్త పంచపూలను వదిలివేసి పరారయ్యాడు. అటు తల్లిదండ్రులకు దూరమై ఇటు భర్త వదిలివేయటంతో తీవ్ర మనోవేదనకు గురైన పంచపూలకు మరో పిడుగులాంటి వార్త ఆమెను గుండెలు పగిలేలా చేసింది. తాను గర్భవతినని ఆలస్యంగా తెలుసుకుంది. ఆదుకుంటాడనుకున్న భర్త లేడు. అక్కునే చేర్చుకోవలసిన తల్లిదండ్రులు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో 2022లో కవల పిల్లలకు జన్మనిచ్చింది పంచపూల. ఒకే కాన్పులో ఒక బాబు, ఒక పాప పుట్టడంతో అటు సంతోషించాలో ఇటు బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో అవిటిదైన ఆ మహిళ కష్టాల కడల్లో ఈదసాగింది. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. అయితే తనకొచ్చే కొద్ది గొప్ప పింఛన్తోనే తన కాపురాన్ని నెట్టుకొస్తోంది. తాను వికలాంగురాలైనందున ఎవరూ పని ఇవ్వడం లేదని ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని తనను ఆదుకోవాలని దయార్థ హృదయంతో వేడుకుంటోంది. ఏదేమైనా తాను నడవలేకపోయినా తన పిల్లలను అల్లారముద్దుగా ఏ లోటు రాకుండా పెంచుతున్న పంచపూలను ప్రభుత్వం ఏదో రూపంలో ఆదుకుని చేయూతనివ్వాలని మనము కోరుకుందాం. నేను నా కాలుకు కట్టెలు చేస్తున్నా సార్, నాకు జాబ్ కావాలా సార్, నేను ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకొని నా ఇద్దరు పిల్లలను నేను పోషిస్తాను సార్, నాకు వచ్చిన పింఛన్ సరిపోతలేదు సార్ అని చెప్పినా కానీ నన్ను పట్టించుకుంటా లేరు. నేను ఆ పింఛను 3000 పింఛను పోయి ఇప్పుడు 4000 ఇస్తున్నారు. అవి కూడా నాకు సరిపోతలేదు సార్. నాకు అప్లై చేసిన, నేను లోవన్కి అప్లై చేసిన గవర్నమెంట్ జాబ్కి నేను ఇండైరెక్ట్ గా సార్కి కలిసినా కూడా, నేను పోస్ట్ పడినా కూడా నేను అప్లై చేసినా కానీ నాకు ఇస్తలేరు. నీకు పర్సెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి నీతోని కాదు అమ్మా అని అంటుండ్రు. కనీసం మా మీద దయ చూపి ఏదన్నా కుసుండి దగ్గర చిన్న ఉద్యోగం ఇచ్చినా కానీ నా పిల్లలు పొట్టరింపుతా అని ఆశ కొద్దీ నేను సార్ దగ్గరికి నేను పోతున్నా కానీ నన్ను పట్టించుకుంటలేడు. నాకు ఆ పింఛన్ నాకు సరిపోతలేదు. నాకు ఏం చేయాలో నాకు తోచుతలేదు సార్. దయచేసి చెప్తున్నా, నన్ను ఆదుకోండి సార్. నాకు ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ అయింది సార్. నాకు 4 నెలలు నడుస్తున్నది. గర్భసంచి ఆరోగ్యం బాగుండదు సార్. ఇద్దరు పిల్లలని నేను వాళ్ళకి తానం చేపించుడు, వంట చేసుడు, వాళ్ళకి తినిపించుడు అన్ని విధాలుగా నేను చేయాలి అంటే ఒక్కొక్కసారి అలసిపోయినట్టు నెత్తి తిరిగి కింద పడిపోతా సార్. నాకు ఎవరు చూడరు, అన్ని పనులు నేనే చేసుకుంటా. నా తల్లిదండ్రులు కూడా నా దగ్గరికి ఉండరు, నన్ను దూరం చేసేసిండ్రు. నా పిల్లల ముఖం చూసుకొని నేను పడుకుంటా లేసుకుంటా వాళ్ళ సేవ చేసుకున్నాను సార్. నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.